శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 41 42 భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని 112వ నామం ఓం భవాన్యై నమః అంటే భవుడైన శివుడి పత్నిగా భవానీ నామముచే ప్రసిద్ధమైన తల్లికి నమస్కారములు అని ఈ యొక్క నామానికి అర్థము. 113వ నామము ఓం భావనాగమ్యాయ నమః అంటే ధ్యానంచే సాక్షాత్కరించుకోదగినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే ఓం భవారణ్య కుఠారికాయ నమః అంటే సంసారం అనే అరణ్యానికి గొడ్డలి వంటిదగు తల్లికి నా నమస్కారములు అని అర్థము. లలితాంబిక తన భక్తులను దుఃఖ భూయిష్టమైనటువంటి సంసారము నుండి తరింపజేయునని ఈ యొక్క 114వ నామానికి అర్థము. ఓం భద్రప్రియాయ నమః అంటే మంగళకరములైన కార్యములందు ప్రియము గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 116వ నామము ఓం భద్రమూర్తి అయి నమః అంటే మంగళకరమైన స్వరూపం గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 117వ నామము ఓం భక్త సౌభాగ్యదాయిన్యై నమః అంటే భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించు తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క 117వ నామానికి అర్థము. 42వ శ్లోకము భక్తి ప్రియా భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని అంటే ఓం భక్తి ప్రియాయ నమః భక్తి యందు ప్రియము గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 119వ నామము ఓం భక్తిగమ్యాయ నమః అంటే నిష్కల్మషమైన భక్తి ద్వారా పొందగలిగిన తల్లికి నా నమస్కారములని ఈ 119వ నామానికి అర్థము. ఓం భక్తివస్యాయ నమః అంటే భక్తికి వశమగునట్టి తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఓం భయాపహాయ నమః అంటే సర్వ భయాలను పోగొట్టు తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే ఓం శాంభవ్యై నమః అంటే శంభుని పత్నిగా శాంభవి అనే నామంతో ప్రసిద్ధమైన తల్లికి నా నమస్కారములు లేదా 8 సంవత్సరాల కన్యను శాంభవి అని కూడా అంటారు. అట్టి రూపం గల దేవికి అని కూడా ఈ యొక్క పదానికి అర్థముగా చెప్పుకోవచ్చు ఈ నామానికి. 123వ నామము ఓం శారదారాధ్యాయ నమః అంటే శారద అంటే సరస్వతీదేవిచే పూజింపబడు తల్లికి నా నమస్కారములు అని అర్థము. ఓం శర్వాణ్యై నమః శర్వుని అంటే శివుని పత్నిగా శర్వాణి అనే నామమున ప్రసిద్ధికెక్కినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 125వ నామము ఓం శర్మదాయిన్యై నమః అంటే భక్తులకు సుఖశాంతులను ప్రసాదించే తల్లికి నమస్కారములు అని అర్థము. శర్మ అనగా సుఖము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. రేపు మరి యొక్క శ్లోకములు దాని అర్థంతో కలుసుకుందాం. అంతవరకు శుభం.